ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఏ బుక్స్ చదవాలి, ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కలిపి ఎలా చదవాలి, కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవ్వచ్చా, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇవన్నీ క్వశ్చన్స్కి ఈ ఒక్క వీడియోలో నేను క్లారిటీ ఇచ్చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ ఛానల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి ఏ టు జెడ్ అన్నీ ఈ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ అవర్ టార్గెట్, మన టార్గెట్ సిలబస్ కంప్లీట్ చేయడం కాదు, అవర్ టార్గెట్ ఈస్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మే 15, 2026న మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో, హైయర్ ఎడ్యుకేషన్ పోస్ట్ 1500 పోస్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారంటే ఆగస్ట్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, విచ్ కంటైన్స్ ఆఫ్ 91 పోస్ట్. సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, విచ్ కంటైన్స్ దాంట్లో 750 పోస్ట్స్ ఉన్నాయని. మనం ఓన్లీ కోర్ ఫోకస్, ఇప్పుడు ఈ వీడియో మటుకి ఓన్లీ కోర్ ఫోకస్, అదర్ పోస్ట్, ఎడ్యుకేషన్ పోస్ట్, అన్ని పోస్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు కరెంట్ ప్రస్తుతం సో అందరి ప్రిపరేషన్ని ప్రజెంట్ డిస్ట్రాక్ట్ చేసింది జీవో 46. అసలు జీవో 46 ఏంటి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో 13 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. నౌ వాటిని 26 డిస్ట్రిక్ట్స్ చేశారు. సో ఈ 13 డిస్ట్రిక్ట్స్ పోస్టల్ని 26 డిస్ట్రిక్ట్ పోస్ట్స్ కింద డివైడ్ చేయాలి. జోనల్ అని, లోకల్ పోస్ట్స్ అని, మల్టీ జోనల్ పోస్ట్స్ అని, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఐ డోంట్ నో వై పీపుల్ అందరూ కూడా ఇంకా ఏ పోస్ట్ ఎలా తీస్తారో ఏంటి, జీవో అంటే ఏంటి, దీని గురించి ఇంత అవసరం లేదు. ఇట్స్ ఈజీ టు డిస్ట్రాక్ట్ అంతే. జోనల్ అంటే ఏంటి, లోకల్ అంటే, మల్టీ జోనల్, ఇంత అవసరం లేదు. ఇవన్నిటిని ఈ డిస్ట్రిక్ట్ పోస్ట్ని ఈ డిస్ట్రిక్ట్ పోస్ట్ కింద కన్వర్ట్ చేయాలని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 2025లో చేశారు. ఏమైనా రిక్రూట్మెంట్ చేయాలన్నా, సపోజ్ ట్రాన్స్ఫర్స్ చేయాలన్నా, ప్రమోషన్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ఫస్ట్ ఇది క్లారిటీ తెచ్చేసుకుని ఈ పోస్టులు ఎలా ఇవ్వాలనుకుంటున్నారో, లోకల్కి ఎలా ఇవ్వాలనుకుంటున్నారో, జోనల్ వైజ్ ఎలా పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారో, మల్టీ జోనల్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారో, ఇవన్నీ ఒక క్లారిటీగా ప్రాసెస్ కంప్లీట్ చేసి అప్పుడు రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇవన్నీ చేసుకోండి అని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025లో వచ్చింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025ని అమలు చేయడానికి వచ్చిన ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డరే జీవో 46. అంతే దాని గురించి. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, దీంట్లో రిక్రూట్మెంట్ చేయాలన్నా అని కూడా అన్నారు కదా. సో ఏ ఎగ్జామ్ ఇవ్వాలన్నా, ఏ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, ఏ రిక్రూట్మెంట్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఈ జీవో ప్రకారం ముందే మనం మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుని ఏ పోస్ట్ దేనికి అన్నీ కేటాయించుకున్న తర్వాత అప్పుడు దాని పోస్ట్ ఇస్తారన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం డిలే అవుతుంది. ఆ డిలే వల్ల కొద్దిగా నోటిఫికేషన్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే. నోటిఫికేషన్ ఆగిపోయే ఛాన్స్ కాదు, నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ ఆ ప్రాసెస్ మేము స్టార్ట్ చేసేసాము, ఆల్రెడీ ప్రాసెస్ జరిగిపోతుంది. సో ఆగస్ట్ 15th కన్నా ముందు ప్రాసెస్ జరిగిపోతే ఆగస్ట్ 15థ్కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా అయ్యేదాకా నోటిఫికేషన్ ఇవ్వరు, మ్యాక్సిమం ఇవ్వకపోవడమే మంచిది. బికాజ్ అది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ పోస్టులను వస్తే మళ్ళీ రోస్టర్ కేసులని ఇవన్నీ చాలా, మళ్ళీ కోర్టు, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. సో మ్యాక్సిమం ఆ జీవో ఆర్డర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్. సో వాళ్ళు ఆగస్ట్లోనే నోటిఫికేషన్ ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు దీనికన్నా ముందు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు.
ఇట్ ఈజ్ లెంతీ ప్రాసెస్, స్లో ప్రాసెస్, ఇదంతా మనకు అనవసరం. కంప్లీట్ చేస్తే ఈ టైంకి ఇచ్చేస్తారు, చేయకపోతే కొద్దిగా లేట్ అవుద్ది, అంతేగాని దీనివల్ల ఏదో పెద్ద ఎఫెక్ట్ వచ్చేది లేట్ అయితే కొద్దిగా రివిజన్కి సరిపోద్ది టైం అనుకోండి, అంతే. సో డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై GO46. మళ్ళీ దీని గురించి పెద్ద చర్చలు, దీని గురించి ఏం చదవాలి ఏంటి అంత అవసరం లేదు. దీనివల్ల కొంచెం డిలే అవ్వచ్చు, డిలే అయితే అది రివిజన్కి ఉపయోగపడుద్ది, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నెక్స్ట్ ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ రోల్స్ ఏంటి, ఓకే, డిప్యూటీ కలెక్టరా, ఇవన్నీ మీరు ఒకసారి PDF నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. ఇట్స్ నాట్, దిస్ ఈజ్ గ్రూప్ 1. గ్రూప్ 1 అందరికీ తెలుసు, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. అన్నీ తెలుసుకోవాలి, లైక్ సిలబస్ అన్నీ కంప్లీట్గా డీప్ డౌన్ అవేర్నెస్ ఉండాలి. ప్రిలిమ్స్ ఇది 240 మార్క్స్కి ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్, ఓన్లీ క్వాలిఫైయింగ్, ఓకే. మెరిట్ చూడరు, అంటే ఈ 750 మెయిన్స్ 750కి మెరిట్ ఈ 75, ఈ 750కి 75కి దీంట్లో నీకు ప్రిలిమ్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్, దీంట్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా ఈ రెండిట్లో కలపరు. నీ టోటల్ నీకు పోస్ట్ ఎలా వస్తుంది, ఈ 750కి నీకు ఎంత వచ్చిందో ఈ 75కి ఈ రెండు యాడ్ చేస్తారు, ఇది యాడ్ చేయరు. సో ఇట్ ఈస్ క్వాలిఫై అయితే చాలు, ఈ రెండు మెరిట్ మార్క్స్ అన్నమాట. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్, ఒక ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ పేపర్, ఈ రెండు కూడా సేమ్ ప్రిలిమ్స్ లాగే, వాళ్ళు క్వాలిఫై అయితే చాలు. ఇవన్నీ మెరిట్ మాట. పేపర్ 1 జనరల్ ఎస్ఐ, మినిమం 800 వర్డ్స్ ఉండాలి, ఓకే. పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ. పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ లా. పేపర్ 4 ఎకనామిక్ డెవలప్మెంట్, బోత్ ఇండియన్ అండ్ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ నేను విడివిడిగా మళ్ళీ సిలబస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ విడివిడిగా చేస్తాను, మీకు ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ అంతే ఈ దీంట్లో. నెక్స్ట్ ఇది గ్రూప్ 2, ఇది ఓల్డ్ ప్యాటర్న్, ఇప్పుడు మనం న్యూ ప్యాటర్న్ చేంజ్ అయిపోయాం, ఇంటర్వ్యూ అది తీసేసి కంప్యూటర్ టెస్ట్ పెట్టారు కదా. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ స్ట్రక్చర్ సేమ్, స్క్రీనింగ్ ఫేజ్, మెయిన్స్ ఫేజ్, ఇది CPT పెట్టారు కదా, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. స్క్రీనింగ్, ఇది కూడా స్క్రీనింగే, క్వాలిఫికేషన్ మార్క్స్ కాదు. మెయిన్స్ 2 పేపర్, సబ్జెక్టివ్ కాదు ఆబ్జెక్టివ్, ఇవి కూడా 2 ఆబ్జెక్టివ్ మార్క్స్, 2 పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ CPT నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రిలిమ్స్ చూసుకుందాం. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. మెయిన్స్ చూసుకోండి. పేపర్ 1 ఏపీ సోషల్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, నథింగ్ బట్ పాలిటీ. దీంట్లో పాలిటీ లేదు, దీంట్లో ఉంది, సరిగ్గా చూసుకోండి. అండ్ పేపర్ 2 వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్ పేపర్ 2. ఇప్పుడు ఇదేంటి, CPT కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, 60 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా ఓన్లీ క్వాలిఫికేషనే. మీరు OC అయితే 40 రావాలి, BC అయితే 35 రావాలి, SC ST అయితే 30 మార్క్స్ రావాలి. ఇది క్వాలిఫై అయితే చాలు, మీకు ఈ మార్క్స్ని ఈ మెయిన్స్ మార్క్స్లో అలొకేట్ చేయరు, మెయిన్స్ మార్క్స్ బట్టి మీకు అది వచ్చేస్తుంది. ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ డౌట్, రెండు కలిపి చదవచ్చా? ఐ డోంట్ నో వై పీపుల్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐ డోంట్ నో వై పీపుల్ ఇప్పుడు గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్నాను మేడం, నేను గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతున్నాను, అలా అవసరం లేదు. ఇప్పుడు మీరు గ్రూప్ 1 ఈ ఏదైతే కోర్ సబ్జెక్ట్ ఉందో, మీరు UPSC ప్రిపరేషన్ ఉందనుకోండి, UPSC ప్రిపరేషన్ కానీ ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిటికి కోర్ ఒకటే ఉంటుంది. ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయితే అది 1 మంత్ ప్రిపరేషన్, అది మీరు ఎక్స్ట్రా చదువుకుంటే చాలు. ఏపీ రిలేటెడ్ ఈ 3 ఎగ్జామ్స్ మీరు ఒక్కదానికి ప్రిపేర్ అవుతే, కోర్ గట్టిగా చదువుకుంటే అసలు ఏది ఇంపార్టెంటో అది 3 ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఐ డోంట్ నో వై పీపుల్, నాకు అర్థం కాలేదు. ఐ విల్ షో యూ, ఇప్పుడే చూపిస్తాను. గ్రూప్ 1 సిలబస్ మీ పైన చూసాం, గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 1 గ్రూప్ 2ని మనం కంపేర్ చేస్తే 70% సిలబస్ సేమ్ ఉంటుంది. దాన్ని కోర్ సిలబస్ మనం పాలిటీ, ఎకనామీ అన్నిట్లోనే అదే ఉంటుంది. UPSCలో కూడా పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, ఇంకోటి వాట్ ఈస్ అనదర్ థింగ్,
జియోగ్రఫీ. సో ఈ రెండిటిని, ఈ 70% సిలబస్ అంటే ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ రెండిట్లోనే ఉంది, ఇండియన్ హిస్టరీ ఏన్షియంట్ మిడివల్ రెండిట్లోనే ఉంది. ఏదో ఒక విధంగా టచ్ అవుద్ది ప్రిలిమ్స్లోనో మెయిన్స్లోనో. పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్. ఇది చదువుకుంటే, ఈ కోర్ చదువుకుంటే మీరు గ్రూప్ 1 క్వాలిఫై అవుతారు, గ్రూప్ 2 క్వాలిఫై అవుతారు, యూపీఎస్సి క్వాలిఫై అవుతారు. సో ఈ కోర్ మనకి ఇంపార్టెంట్. తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఏపీ రిలేటెడ్ గ్రూప్ 2కి కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి చదువుకుంటే చాలు. సో ఇవి కోర్. ఫస్ట్ ఇవి మీరు ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ ఏపీ ఎడ్జ్. ఏపీ ఎడ్జ్ ఏముంటుందంటే ఏపీ రిలేటెడ్ ఏముంటాయి, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకనామిక్స్, ఏపీ హిస్టరీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ కింద ఇవన్నీ చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇది లాజికల్ రీజనింగ్, ఇవన్నీ స్క్రీనింగ్ టెస్ట్లో ఉపయోగపడతాయి కదా, గ్రూప్ 2 ప్రిలిమ్స్కి అన్నిటికీ ఉపయోగపడతాయి. డైనమిక్ సబ్జెక్ట్స్ ఏంటి, కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్. ఈ సైన్స్ అండ్ టెక్ నేను అదే చూస్తున్నాను అందరినీ. సైన్స్ అండ్ టెక్, సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గగన్యాన్. గగన్యాన్ ఏ మిషన్ ద్వారా వెళ్ళింది, గగన్యాన్ ఎప్పుడు పంపించారు, ఏ డేట్లో పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, ఏ ఆర్బిట్ని, అసలు ఇవి ఎంత బట్టి పడుతున్నారంటే ఇట్స్ నాట్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. అందరూ ఏమనుకుంటారంటే చాలామంది చాలా రకాల ఫ్యాక్ట్స్ చదివితే చాలా అనుకుంటారు. ఆ ఫ్యాక్ట్స్ మీరు ఎన్నని గుర్తుపెట్టుకుంటారు, ఇట్స్ చాలా కష్టం. ఓన్లీ ఫ్యాక్ట్స్ ఒకటే చదవడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, నేను దీంట్లోనే మీకు ఒక్కసారి నేను సైన్స్ అండ్ టెక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే సపోజ్ గగన్యాన్ మిషన్ ఉందనుకోండి, చంద్రయానో గగన్యానో ఏదో ఒకటి, అది కంప్లీట్గా తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ చంద్రయాన్ గురించి తెలుసుకోకూడదు, అసలు ఎర్త్ నుంచి శాటిలైట్ ఎలా పంపిస్తాం, లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి, పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అని పిఎస్ఎల్వి నుంచి పంపించా అంటే అది లాంచ్ వెహికల్ అని కూడా ఐ స్టిల్ రిమెంబర్ దేర్. చాలామంది ఎలా ఉన్నారంటే పిఎస్ఎల్వి అంటే లాంచ్ వెహికల్ అని కూడా తెలియదు వాళ్ళకి, ఇది పిఎస్ఎల్వి ద్వారా పంపించారు, ఇది జిఎస్ఎల్వి. అసలు అంత బట్టి పడితే అసలు మీకు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. అది అసలు ఎన్నెన్ని ఫ్యాక్ట్స్ బట్టి పడతారు. ఇది చిన్నపిల్లల ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు కదా, చిన్న టాపిక్ ఉంటుంది. అది ఏ ఆర్బిట్లో పెట్టాలి, ఎల్ఈఓస్ ఉంటుంది, లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది, జియోసింక్రనస్ ఆర్బిట్ ఉంటుంది. ఈ ఆర్బిట్లో పెడితే అది మనకి ఈజీగా ఒక్కసారి ఆ టాపిక్ తెలిస్తే మీరు అవన్నీ అసలు బట్టి పట్టవసరం లేదు. అసలు దాన్ని ఆ ఆర్బిట్లో ఎందుకు పెట్టారో, ఎల్ఈఓలో పెడితే మనకి ఏంటి అని తెలిసిపోతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. అంతేగాని నేను మాత్రం బట్టి పట్టించను సైన్స్ అండ్ టెక్. ఇప్పుడు జీవో ప్రకారం డిలే అవ్వినా అవ్వకపోయినా సపోజ్ 3 months అయితే డెఫినెట్గా మీకు టైం దొరుకుతుంది ప్రిపరేషన్కి. ఓకే, ఒకవేళ 3 months దొరికినా మనం ఇది కంప్లీట్ చేయొచ్చు. లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 150 days ఉందనుకున్నా, అంటే 5 months. నా గెస్ కరెక్ట్ అయితే 100% 5 months మీకు టైం ఉంటుంది 2 ప్రిపరేషన్లకి. సో ఇప్పుడు phase 1 ఏం చేస్తారంటే, ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ అన్నాను కదా, గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఉపయోగపడే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాను కదా, 70% మీకు మార్క్స్ మీరు ఏపీ ఎడ్జ్ కొద్దిగా పైన లైట్గా ఇంపార్టెంట్ టాపిక్ చేసుకున్న క్లియర్ చేసేస్తారు. బికాస్ మేము యూపీఎస్సీ చదివి నేను ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యూపీఎస్సీ. ఏపీఎస్సీ ఈజీగా క్రాక్ చేయగలుగుతాం మేము. నేననే కాదు, బికాస్ ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏపీఎస్సీ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. బికాస్ దే ఆర్ వెరీ గుడ్ అట్ కోర్. అందరూ కాదు, కోర్లో చాలా గుడ్ మార్క్స్ ఉన్నవాళ్ళు లిటిల్ బిట్ ఆఫ్ ఏపీ తెలుసుకుంటే బికాస్ అందరు చేయగలుగుతారు. యూపీఎస్సీ వాళ్ళే చేస్తారని కాదు, యూపీఎస్సీ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఏపీ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ, ఇది మనం ఫస్ట్ 2 months మీరు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివిజన్తో ఎంత నీట్గా ప్రిపేర్ అయిపోతే phase 2 ఈ దాంట్లో ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదువుకుంటే ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ టైం మీకు ఎక్కువ. లాస్ట్లో మీరు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్ చదువుకుంటే
ఈ ప్లాన్లో ప్రిపేర్ అయితే మీరు నన్ను ఫాలో అవుతే కన్సిస్టెన్సీగా ఫాలో అయితే డెఫినెట్ 100% డ్యామ్ షూర్ నేను ఆల్రెడీ చూశాను, చేశాను, ఇవన్నీ 100% వర్క్ అవుతాయి. యూ విల్ గెట్ ఇన్ టు సర్వీస్. దిస్ ఈస్ మై గ్యారంటీ. ఓకే, ఇది నెక్స్ట్ వన్. ప్రాబ్లం ఏంటంటే నేను మీకు షార్ట్ కట్స్ ఏం చెప్పను. ఐ డోంట్ టెల్ ఎనీ షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్లో చదివితే ఇది అయిపోతుంది, ఆ షార్ట్ కట్లో అని కానీ ఐ విల్ షో ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నాను అండ్ చాలా ఇవి చూస్తున్నాను, చాలా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చూస్తున్నాను. ఐ థింక్ అవన్నీ ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్, ఎవరిని నేను జడ్జ్ చేయట్లేదు. కానీ కాకపోతే అవసరమైనవి అన్నీ వదిలేసి అనవసరమైన అన్నీ డైరెక్షన్స్ చూపిస్తున్నారు. లైక్ జనరల్ నాలెడ్జ్లో ఫ్యాక్ట్స్ చెప్పడం అవన్నీ అడగడు. ఒకవేళ అడిగినా 2-3 బిట్లు అడుగుతాడు. ఆ 2-3 బిట్ల కోసం అసలు 100,000 జీకేలు తిరిగేసేస్తున్నారు పిల్లలు. ఇట్స్ రాంగ్. యాస్పిరెంట్స్గా తప్పు డైరెక్షన్. బట్ ఐ విల్ షో యూ 100% రైట్ డైరెక్షన్. నేను డెఫినెట్గా ఇస్తాను. అండ్ నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. నేను చెప్పిన క్లాస్ కానీ ఏదైనా అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. క్లాస్ చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాను. అప్పుడు దాన్ని బట్టి నా క్లాస్ విని ఇది అటెంప్ట్ చేయగలరో లేదో చూసుకోండి. ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కూడా చేస్తే దట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్. అది నేను క్లాస్ చెప్పినప్పుడు పీవీక్యూస్ ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు, కాకపోతే తర్వాత అవి గుర్తుండవు. సో రివిజన్ ఈజ్ ద కీ. సో నేను చెప్పిన ప్లాన్ని మీరు కన్సిస్టెన్సీగా ఫాలో అయితే డెఫినెట్గా క్రాక్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఈ 5 months 150 days అనుకుంటున్నాం కదా, అది కానీ నెక్స్ట్ 5 months కూడా చాలా కష్టపడాలి. బాగా కష్టం అంటే ఇక రాత్రి తెల్లవాళ్ళు పుస్తకంతో కూర్చోమని. ఏదైతే రోజు ఇంత వర్క్ ఇస్తామో, లేకపోతే ఈరోజు పాలిటీ క్లాస్ అయిందా పాలిటీ రివిజన్ చేసి ప్రీవియస్ క్యూ చేసి ఇంకా కొన్ని ఎంసీక్యూ బిట్స్ చేసి దాని మీద టెస్ట్ రాసి దాన్ని రివిజన్ చేస్తే దట్స్ ఆల్. ఇష్టంగా చదవండి. ఈరోజు కూర్చుని ఎంత కష్టపడిపోవాలని కాకుండా ఈరోజు నేను కంప్లీట్ చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ సిలబస్ గురించి, డైలీ ఏం క్లాసులు చెప్తాను, డైలీ క్లాసెస్ గురించి, వీక్లీ రివిజన్, ప్రతి వీక్కి రివిజన్ చేస్తాను. మీ రివిజన్ గురించి పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు చెప్పరు. వెరీ వెరీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కూడా ఒకే ప్లాన్లో నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అని. సో మీరు ఒక ఇన్స్టిట్యూట్కి డబ్బులు కట్టి జాయిన్ అయితే ఎలా ఫ్రీగా క్లాసులు ప్రొవైడ్ చేస్తారో సేమ్ క్లాసెస్ నేను యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. That's all for today video. Thank you very much. See you in the next video. Bye bye.